హాయ్ డియర్ ఆస్పిరెంట్స్. మనం ఈ క్లాస్లో యాన్సెంట్ హిస్టరీకి సంబంధించి థర్డ్ చాప్టర్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ఆల్రెడీగా మనం ఫస్ట్ వన్ చాప్టర్ చూసుకున్నట్లయితే ప్రీ హిస్టరీ గురించి అనేది చర్చించడం జరిగింది. సెకండ్ వన్ సివిలైజేషన్, ఇండస్ సివిలైజేషన్ గురించి అనేది నేర్చుకున్నాం, సింధు నాగరికత అని. సో ఇప్పుడు మనకి హిస్టరీలో ఒక థర్డ్ టాపిక్ ఏంటి అంటే మనకి వేదిక్ పీరియడ్. దీన్ని మనం తెలుగులో వేద యుగము లేదా ఆర్యుల యుగము లేదా ఆర్యుల నాగరికత అని పిలవడం జరుగుతుంది. మరి ఏంటి ఆర్యుల నాగరికత అంటే ఏమిటి? అసలు ఎందుకు ఈ ఆర్యుల నాగరికత అనేది ఏర్పడింది? అసలు వాస్తవానికి ఆర్యుల యొక్క నాగరికతనే మొదటి నాగరికత అని ఎందుకు అంటారు? ఎవరి ఆర్యులు అనేది మనం చరిత్రలో థర్డ్ చాప్టర్ కింద చూస్తున్నాం. సో మీకు ఫస్ట్ క్లాస్ కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, పీడిఎఫ్ ఏమీ లేకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సెకండ్ క్లాస్లో మీకు పీడిఎఫ్ ఎనాలిసిస్ అనేది ఉంటుంది. ఎక్కడైతే నేను కాన్సెప్ట్ చెప్తానో ఆ కాన్సెప్ట్ దగ్గర కేవలం మీకు పీడిఎఫ్ కనబడదు, నా చేతి రాత మాత్రమే కనబడుతుంది, మీరు కూడా రాయాల్సిందే. ఏదైతే మీకు కాన్సెప్ట్ కాకుండా కొంచెం బైహార్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలి అనేటువంటి ఏరియా ఉంటుందో ఆ ఏరియాని మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. సో అందులో భాగంగా మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఆర్యుల యొక్క నాగరికత గురించి మాట్లాడుతున్నాం. ఆర్యుల యొక్క నాగరికత అంటున్నాం మనం. సో ఆర్యన్ కల్చర్ అంటాం మనం, ఆర్యుల నాగరికత అంటున్నాం. ఏంటి ఆర్యుల నాగరికత అంటే ఏంటి? అదే దీనికి మరొక పేరు ఏంటి అంటే మనకి వైదిక నాగరికత అని కూడా పిలుస్తాం. దీనికి వైదిక నాగరికత అని కూడా పిలుస్తామమ్మ దీనికి. సో మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నాం, యాన్సెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా విషయాల్ని చాలా క్లారిటీగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో అందులో భాగంగా వైదిక నాగరికత లేదా ఆర్యుల నాగరికత గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మనకి యాక్చువల్గా భారతదేశంలో 1921 సంవత్సరం వరకు కూడా, అంటే 1921 ఈ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇయర్ వరకు కూడా భారతదేశంలో ఉండేటువంటి ఈ ఆర్యన్ కల్చర్ ఏదైతే ఉందో, ఐ మీన్ ఆర్యుల నాగరికత ఏదైతే ఉందో, ఈ ఆర్యుల నాగరికతనే మనకి మొదటి నాగరికతగా చెప్పడం జరిగింది. ఇదే మొదటి నాగరికత. కానీ 1921లో గత క్లాసులో మనం చెప్పినట్టు దయారాం సహానీ కానీ ఆర్డి బెనర్జీ కానీ కొన్ని తవ్వకాలనేది జరిపి భారతదేశంలో ఆర్యుల నాగరికత అనేది మొదటి నాగరికత కాదు, ఆర్యుల నాగరికత కంటే ముందు ఒక గొప్ప నాగరికత భారతదేశంలో ఉంది, అదే సింధు నాగరికత అని ఆల్రెడీగా ప్రూవ్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే 1921 సంవత్సరం తర్వాత సింధు నాగరికత అనేది బయలుపడిందో భారతదేశంలో మరియు పాకిస్తాన్లో, సో అప్పటి నుండి ఈ ఆర్య నాగరికతను ఎన్నవ నాగరికతగా గుర్తించడం జరిగిందంటే సెకండ్ కల్చర్గా అనేది ఇండియాలో గుర్తించడం జరిగింది. రెండవ నాగరికతగా గుర్తించాం మనం. ఆర్యుల నాగరికతని రెండవ నాగరికత ఎప్పుడు జరిగిందంటే 1921లో సింధు నాగరికత తవ్వకాలు అనేది ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పుడు సింధు నాగరికత బయటపడిందో అప్పుడు ఆర్యుల నాగరికత సెకండ్ నాగరికత అనేది అయ్యింది. కానీ 1921 కంటే ముందు భారతదేశంలో మొదటి నాగరికత ఏది అంటే మనకి ఆర్యుల నాగరికతే మొదటి నాగరికతగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఈజ్ క్లియర్. సెకండ్ పాయింట్, ఎందుకు ఈ నాగరికతని మనం ఎందుకు ఆర్యుల నాగరికత అని అంటాం? మనం ఎందుకు ఆర్యుల నాగరికత అని ఎందుకు అనవలసి వచ్చింది? అదేవిధంగా దీనికి మరొకటి వైదిక నాగరికత అని కూడా ఎందుకు అంటాము అనేది క్లారిటీ చెప్తాను. బేసిక్గా ఈ ఆర్యులు అనేవాళ్ళు, ఈ ఆర్యులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్యులు అనేవారు ప్రత్యేకంగా వీళ్ళది ఏ జాతి అంటే మనకి నార్డిక్ జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళ యొక్క జాతి ఏది అంటే నార్డిక్ జాతికి చెందిన వాళ్ళు. నార్డిక్ జాతి అంటే అది ఒక జాతి అండి, ఆఫ్రికన్ జాతి, ఆంగ్లో ఇండియన్ జాతి. అలాగే ఒక నార్డిక్ జాతికి చెందిన వాళ్ళు ఆర్యులు.
వీరు బేసిక్గా ఆర్య అనేటువంటి ఒక భాషను మాట్లాడేవారు. ఆర్య అనే ఒక భాష. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆర్య అనేటువంటి భాషను మాట్లాడేవారో ఆ భాష పేరు మీదుగా వీరికి ఏమని పేరు రావడం జరిగిందంటే ఆర్యులు అని పేరు రావటం జరిగింది. అంటే ఆర్యుల నాగరికత ఏ యొక్క భాషా పదం నుండి వచ్చిందంటే ఆర్య అనే భాషా పదం నుండి. ఆర్య అనేది రేస్‌కి సంబంధించిందా? లింగ్విస్టిక్‌కి సంబంధించిందంటే దట్ ఈస్ ద లింగ్విస్టిక్ వర్డ్. అంటే ఒక భాషకు సంబంధించినటువంటి పదము. మరి ఆర్యులు ఏ జాతి వారు అంటే ఆర్యులు అనేవారు ఏ జాతి వారు? మనకి నార్డిక్ జాతికి చెందిన వాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? సెకండ్ పాయింట్ క్లియర్. సో థర్డ్ పాయింట్ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఈ ఆర్యులు అనేవాళ్ళు భారతదేశంలో చేసినటువంటి ఒక అద్భుత ప్రయోగం ఏమిటి అని ఉన్నది అంటే సో అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని భారతదేశంలో వీళ్ళు అందించడం జరిగిందండి. అద్భుతమైనటువంటి సాహిత్యం. ఈ సాహిత్యము ఎవరు రచించారు అంటే ఆర్యుల ద్వారా రచించబడింది. ఆర్యుల ద్వారా రచించబడినటువంటి ఈ సాహిత్యం ఏదైతే ఉందో సో భారతదేశంలో ఎప్పుడైతే ఆర్యులు ఈ యొక్క సాహిత్యాన్ని రచించారో నిజంగా భారతదేశంలో ఏ యుగం ప్రారంభమైందంటే చరిత్రక యుగము అనేది ప్రారంభమైంది లేదా చరిత్ర యుగము అనేది ప్రారంభమైందని గుర్తుపెట్టుకోవాలి. చారిత్రక యుగము అంటాం. చారిత్రక యుగము అనేది ప్రారంభమైంది. నిజంగా భారతదేశంలో చారిత్రక యుగము అనేది ఎవరి కాలంతో ప్రారంభమైందంటే సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా చారిత్రక యుగానికి నాంది పలికినది ఏంటి అంటే ఆర్యన్ కల్చర్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి చరిత్ర పూర్వయుగము కానీ ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి సింధు నాగరికత కానీ బేసిక్గా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా మనము వాటిని పరిశోధించడం జరిగింది. మీకు మొదటి క్లాస్లోనే పరిచయంలోనే చెప్పాను. ఒకసారి మీరు వీడియో రివైజ్ చేసుకోండి. చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు మనం 2 రకాలుగా అధ్యయనం చేస్తాము. ఒకటి పురావస్తు ఆధారాల ద్వారా, 2 సాహిత్యము ద్వారా. సో సాహిత్యము ద్వారా అధ్యయనం చేసేటువంటి చరిత్రనే చరిత్ర యుగము అని అంటాము. కాబట్టి సింధు నాగరికతను దానికంటే ముందు మాట్లాడినటువంటి పురావస్తు నాగరికతకు ఎటువంటి సాహిత్యము లేదు. జస్ట్ ఫర్ ఓన్లీ ఆర్కియాలజీ ఎవిడెన్స్ గురించి మాత్రం మాట్లాడు. కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా లిటరేచర్ సాహిత్యము ఎవరి కాలం నుండి ప్రారంభమైందంటే ఆర్యుల కాలం నుండే ప్రారంభమైంది. అందుకే భారతదేశ చరిత్ర యుగము కూడా వాస్తవంగా ఎక్కడి నుండి ప్రారంభమైనట్టు అంటే ఈ యొక్క ఆర్యుల నాగరికత నుండే ప్రారంభమైందని చెప్తున్నాం. మరి ఆర్యులు అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు. సో ఎప్పుడైతే ఆర్యులు అద్భుతమైన సాహిత్యాన్ని అందించారో సో దీన్ని మనం ఆర్యన్ నాగరికతకి ఈ సాహిత్యాన్ని బేస్ చేసుకుంటూ ఏమని పిలుస్తామంటే వైదిక నాగరికత అని కూడా పిలవడం జరుగుతుంది. అద్భుతమైన వేదాలను అందించారండి. అద్భుతమైనటువంటి సాహిత్యం అంటే సో అద్భుతమైనటువంటి ఈ సాహిత్యం అందించడం ద్వారా ఆర్యులు అందించడం ద్వారా ఈ నాగరికతకి మరొక పేరు ఏమని పిలుస్తామంటే వైదిక నాగరికత అని పిలుస్తాం మనం. సో ఇప్పటి వరకు మీకు ఆర్యుల నాగరికత ఆ పేరు ఎట్లా వచ్చింది, ఆర్యుల నాగరికతను ఎందుకు మనం వైదిక నాగరికత అని అంటున్నాం అనేటువంటి దాన్ని క్లియర్గా నేర్చుకున్నాం. ఈ యొక్క ఆర్యుల నాగరికత లేదా వైదిక నాగరికత అని అంటున్నాం కదా. మరి ఈ నాగరికతకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పురావస్తు శాస్త్రవేత్తలు సో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అంటున్నాం. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళు ప్రామాణికంగా వీళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే ఈ నాగరికతకు పీజీడబ్ల్యూ నాగరికత అని పిలవడం జరిగింది. పీజీడబ్ల్యూ కల్చర్ అని పిలవడం జరిగింది. దీన్ని మనం తెలుగులో పీజీడబ్ల్యూ నాగరికత అంటాం. ఏంటి అంటే పెయింటెడ్ సో పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్, పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్ అంటారు. అంటే ఇక్కడ సాహిత్యం ద్వారా మనం ఆర్యుల నాగరికతను నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. సాహిత్యం వచ్చింది కదా అని ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనేది దుకాణం బంద్ చేసుకొని ఇంకా కొట్టు కట్టేయడం ఉంటుందండి. ఇక్కడ ఆర్కియాలజీ సర్వే వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉంటారు ఒకవైపులో.
ఒకవైపు సాహిత్యం ద్వారా అనేది చరిత్రకారులు అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి చరిత్రను 2 రకాలుగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఒకటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అధ్యయనం చేస్తా ఉంటారు. ఒకళ్ళు సాహిత్యం ద్వారా అధ్యయనం చేయడం జరుగుతుంది. కానీ మోర్ దెన్ ఇంపార్టెన్సీ సాహిత్యానికే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో సాహిత్యం ద్వారా అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం చారిత్రక యుగం ప్రారంభమైంది అంటాం. మరి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే సుమారుగా 700+ సైట్స్ అనేవి వీళ్ళు తవ్వడం జరిగింది. వీరికి ఒక అద్భుతమైనటువంటి పాటరీ సిస్టమ్ అనేది ఇక్కడ ఉందండి. కుండల తయారీ అంటాం. అంటే ఆర్యులు తయారు చేసినటువంటి కుండలతో భారతదేశంలో ఇంకా ఏ నాగరికతతో కూడా పోలి ఉండదు. అంటే ఆర్యులు అంత అద్భుతమైనటువంటి కుండలను తయారు చేయడం జరిగింది. ఐ మీన్ పాటరీ సిస్టమ్ అంటాం. అంటే వీళ్ళు ఒక పాటరీ అంటే పెయింటెడ్ గ్రే వేర్ అంటున్నాం కదా, ఒక బూడిద రంగులో ఉండేటువంటి పాటరీస్ కుండలను తయారు చేశారు. దానికి నలుపు తెలుపు అనేటువంటి పెయింటింగ్ అనేది వేశారు. సో ఒక కుండ బయటపడగానే ఈ కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఇది ఆర్యుల నాగరికతకు సంబంధించిన విషయమో అనేసి. అలా మనము చెప్తున్నాం కాబట్టి ఈ నాగరికతకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి పేరు ఏంటంటే పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్ అని పిలవడం జరుగుతుంది. సో ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు మీకు అద్భుతమైనటువంటి విషయాన్ని అందివ్వడం జరిగింది. సో ఇది మొత్తాన్ని కూడా మీరు ఏం చేస్తారు, ఇంట్రడక్షన్ పార్ట్గానే తీసుకోవాలి మీరు. ఇప్పటి వరకు మనం చెప్పిన అంశాలు ఒక 4-5 పాయింట్లు అనేవి ఏవైతే ఉంటాయో వీటి నుండి కంపల్సరీగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. మరి ఈ నాగరికతను మనం ఎంత పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్ అన్నా కూడా సో అద్భుతంగా మనం దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాము అంటే వేద సాహిత్యానికి అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చామంటే వేద సాహిత్యానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఎందుకంటే చరిత్రను దేని ద్వారా ఇక్కడ నుండి అధ్యయనం చేస్తున్నాం, మనం సాహిత్యము ద్వారా మాత్రమే అధ్యయనం చేస్తున్నాం, వేద సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఈ వేద సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తున్నామో ఈ నాగరికతను, సో ఈ నాగరికతను వేద సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తున్నాము. మరి ఏంటి వేద సాహిత్యము అంటే ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి, ఆర్యులు రచించినటువంటి ఈ వేద సాహిత్యమే రేపు హిందూ మతానికి ఒక పునాది. నిజంగా ఈరోజు హిందూ మతం భారతదేశంలో పాతుకుపోయింది, హిందూ మతం ప్రబలుతుంది, సనాతన ధర్మం అనేసి వైందవ ధర్మం హైందవ ధర్మం అనేసి ఏదైతే చెప్తున్నామో ఈ హిందూ మతం హైందవ మతం సనాతన ధర్మం అనేటువంటి ఈ పదాలు అసలు హిందువులు ప్రధానమైనటువంటి నమ్మేటువంటి సిద్ధాంతాలు వీటికన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ వేద సాహిత్యమే కారణం. బేసిక్గా ఏదైనా మీరు మతాన్ని తీసుకున్నారనుకోండి ఒక ఇంపార్టెంట్ బుక్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఖురాన్, ముస్లమాన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి మత గ్రంథము. అదేవిధంగా ఖురాన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంకొక మతాన్ని ఒక క్రిస్టియానిటీని తీసుకోండి, బైబిల్ వాళ్ళ మతానికి సంబంధించింది. సిక్కులు ఒక ఆది గ్రంథము అనేది ఆది గ్రంథ్ అనేది సిక్కు మతానికి ఒక పవిత్రమైనటువంటి గ్రంథం. మీరు ఏ మతాన్ని తీసుకోండి ప్రపంచంలో ఒకే ఒక పుస్తకము అనేది ఉంటుంది. ఆ పుస్తకము ఆ మతం యొక్క గొప్పతనం గురించి అనేది చెప్తుంది. మీరు హిందూ మతాన్ని తీసుకున్నట్లయితే ఒక లైబ్రరీ అనేది ఉంటుందండి. వాళ్ళకి ఇంపార్టెన్స్ అంటే పురాణాలు అంటారు, ఉపనిషత్తులు అంటారు, వేదాలు అంటారు, వేదంగాలు అంటారు, అరణ్యకాలు అంటారు, బ్రాహ్మణాలు అంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ మతానికి సంబంధించిన ఇంపార్టెంట్ బుక్ ఏంటి అంటే ఒక లైబ్రరీ అని చెప్పొచ్చు. అలా హిందూ మతానికి హిందూ మత యొక్క పవిత్రతకు ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే ఆనాడు రచించినటువంటి ఆర్యులు రచించినటువంటి ఈ వేద సాహిత్యం అనేదే కారణము. ఈ వేద సాహిత్యమే కారణం. మరి ఏంటి వేద సాహిత్యం అనేది ఏంటి, అది ఎట్లా వచ్చింది, ఎప్పుడు రచించారు సార్, ఎవరు రచించారు, ఏమైనా పెన్నులు పుస్తకాలు ఆ రోజుల్లో ఉన్నాయా లేదా ప్రింటెడ్ మిషన్స్ ఉన్నాయంటే సుమారుగా ఈ వేద సాహిత్యం మనకి 1500 BCలో అనేది ప్రారంభమవుతుంది. 600 BC వరకు అనేది వెలసిల్లడం జరుగుతుంది. అంటే ఆర్యుల నాగరికత అనేది 1500 BCలో ప్రారంభమై
600 బీసీ వరకు అనేది ఈ నాగరికత అనేది విలసిల్లుతుంది. మరి ఈ వేద సాహిత్యం గురించి అప్పుడు ఎట్లా సార్ అంటే కేవలం మౌఖికంగా మాత్రమే అభివృద్ధి చెందింది. మౌఖికంగా. మౌఖికంగా అంటే ఏంటి? నోటి మాటల ద్వారా. సో మా గురువు గారు నాకు చెప్పారు. నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని నా శిష్యులకు నేను బోధిస్తున్నాను మౌఖికముగా. అంటే ఓరల్ లాంగ్వేజ్లో అనేది వేద సాహిత్యం అనేది అయింది. మరి సార్ ఈరోజు పురాణాలు ఉన్నాయి, భగవద్గీత ఉంది, ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణం ఉంది కదా సార్ బుక్స్లో ఉన్నాయి అంటే ఎస్ కరెక్ట్ మీరు చెప్పింది. ఇవి మౌఖికంగా నుండి ఎప్పుడు రాయటం మొదలు పెట్టారు అంటే గుప్తుల కాలంలో అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే వేద సాహిత్యం అనేది ఓవరాల్గా కాకుండా ఎవరి కాలంలో లిఖించబడింది అంటారు. ఎవరి కాలంలో లిఖించబడింది అంటే గుప్తుల కాలంలో లిఖించబడింది. అంటే గుప్తుల కాలంలో ట్రాన్స్లేషన్ అనేది చేశారు. ఓరల్ నుండి దేనికంటే రిటర్న్కి అనేది ట్రాన్స్లేషన్ ఎవరి కాలంలో జరిగిందంటే గుప్తుల కాలంలో అనేది జరిగింది. మరి ఇలా గుప్తుల కాలంలో జరిగినటువంటి ఈ వేద సాహిత్యమే ఈరోజు ఉండేటువంటి హిందూ మతం ఏదైతే ఉందో ఆ హిందూ మతానికి ఒక పునాది ఈ వేద సాహిత్యం. ఆర్యులు రచించిన ఈ వేద సాహిత్యమే హిందూ మతానికి పునాది. సో ఇస్ ఇట్ క్లియర్? ఎక్కడి వరకు ఓకే కదా? మరి ఇప్పుడు మనం వేద సాహిత్యము అంటే ఏమిటి అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం వేద సాహిత్యము అంటే ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. సో మీరందరూ చాలా జాగ్రత్తగా సో వేద సాహిత్యము గురించి అనేది నేర్చుకునే ప్రయత్నం చేయండి. వేద సాహిత్యము. సో వేద సాహిత్యము అంటున్నాం. సో ఏంటి సార్ ఈ వేద సాహిత్యము అంటున్నారు కదా, ఏంటి సార్ అంటే ఆర్యులు రచించినటువంటి ఈ వేద సాహిత్యం మొత్తాన్ని కూడా 8 భాగాలుగా విభజన చేయడం జరిగింది. 8 భాగాలుగా విభజన చేయడం అనేది జరిగింది. ఆర్యులు రచించినటువంటి ఈ వేద సాహిత్యం మొత్తాన్ని కూడా 8 భాగాలుగా మనం తీసుకుంటాం. ఏంటి సార్ 8 భాగాలు ఏంటంటే ఒకటి మనకి వేదాలు. ఒకటి ఏంటి మనకి వేదాలు. రెండోది ఏంటి అంటే మనకి బ్రాహ్మణాలు. సెకండ్ వన్ ఏంటి అంటే మనకి బ్రాహ్మణాలు. మూడోది ఏంటి అంటే మనకి అరణ్యకాలు. థర్డ్ వన్ ఏంటి అంటే మనకి అరణ్యకాలు. ఫోర్త్ వన్ ఏంటి అంటే మనకి ఉపనిషత్తులు. ఫోర్త్ వన్ ఏంటి అంటే మనకి ఉపనిషత్తులు. సో మొత్తం ఆర్యులు రచించినటువంటి ఈ వేద సాహిత్యం మొత్తాన్ని కూడా మనం ఒక 8 రకాలుగా మాట్లాడతాము. ఆ 8 రకాలనే ఇక్కడ మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉపనిషత్తులు. ఉపనిషత్తులు తర్వాత మనకి వేదంగాలు. సో వేదంగాలు. వేదంగాలు తర్వాత మనకి పురాణాలు. పురాణాలు తర్వాత మనకి వేదంగాలు. వేదంగాల తర్వాత పురాణాలు. ఇక పురాణాల తర్వాత ఉపవేదాలు. ఉపవేదాలు తర్వాత ఇతిహాసాలు. సో ఇలా మనకి సుమారుగా ఈ యొక్క వేద సాహిత్యం అనేది 8 భాగాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. మరి ఈ 8 భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ 8 భాగాల్ని మొదటి ఈ 4 భాగాల్ని మనం ఏమంటాము అంటే శృతి సాహిత్యము అని పిలవడం జరుగుతుంది. శృతి సాహిత్యము అంటాం మనం వీటిని. సో శృతి సాహిత్యము అంటాం మనం. మరి ఈ 4 భాగాల్ని మనం ఏమంటామంటే స్మృతి సాహిత్యము అని అంటాము. స్మృతి. సో 2 పదాలని మీరు గమనించాలి మీరు. ఒకటి మనకి శృతి సాహిత్యము, రెండోది స్మృతి సాహిత్యము. ఈ శృతి సాహిత్యము ఈ స్మృతి సాహిత్యము ఏదైతే ఉందో దాన్ని చాలా క్లారిటీగా మీరు అబ్జర్వేషన్ చేయండి. ఈ శృతి సాహిత్యం అని దీన్ని ఎందుకు అంటాం సార్? దీన్ని ఎందుకు స్మృతి సాహిత్యము అని ఎందుకు అంటాము? ఆ 8 భాగాల్లో మళ్ళా మీరు ట్విస్ట్ పెడుతున్నారు అంటే స్మృతి సాహిత్యము అంటే అర్థం చేసుకోవాలి.
బేసిక్గా మీకు పుస్తకాల్లో ఇటువంటి అర్థాలు దొరకవు. కానీ ఎగ్జామినర్ క్వశ్చన్ అడుగుతాడు. ఈ క్రింది వానిలో శృతి సాహిత్యము కానిదేది, స్మృతి సాహిత్యము కానిదేది అని అడుగుతాడు. ఈ పదాల్లో ఉండేటువంటి మీనింగ్ని అర్థం చేసుకోక అటు దిటు ఇటు దటు పెడతాం. ఎగ్జామినర్ కూడా మనకు అదే పాయింట్ మీద అడుగుతూ ఉంటాడు. అంటే సొయానా దేవుళ్ళు అనేది ఈ గ్రంథాలని ఋషులకి ఇచ్చారంట, ఋషులకు. సో అలా దేవుళ్ళు చెప్పినటువంటి విషయాన్ని ఋషులకు చెప్తే ఆ ఋషులే స్వయంగా వీటిని అనేది రాసేటువంటి ప్రక్రియ అనేది మొదలుపెట్టారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే దేవుళ్ళు ద్వారా రచించబడ్డాయి. శృతి సాహిత్యము అంటే దేవుళ్ళు ద్వారా రచించబడ్డాయి. అందుకే వీటిని ఏమంటారంటే అపౌరుషీయాలు అని కూడా అంటారు. అపౌరుషీయాలు అంటారు మనకి. అంటే మానవ మాతృడు రచించినవి కావు, ఇవి దేవుళ్ళతో రచించబడ్డాయి. అంటే వీటి మీద ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే క్వశ్చన్ అడగొద్దు. దేవుడికి నైవేద్యం పెట్టాలి, దేవుడికి పూలు పెట్టాలి, దేవుడికి అగరబత్తీలు పెట్టాలి. ఎందుకు పెట్టాలి? దానికి ఆన్సర్ ఉండదు. దేవుడు చెప్పాలి, మనం పెట్టాలి. అంటే కొన్నిటికి సమాజంలో ఆన్సర్స్ అనేవి ఉండవు. ఎందుకు ఉండవంటే స్వయాన ఈ దేవుడు చెప్పాడంటే నోరు మూసుకొని ఉండడమే దాని అర్థం. కాబట్టి అలా దేవుళ్ళతో మనకి ఋషులకి అనేది ఇస్తే ఆ ఋషులు ద్వారా రచించబడినటువంటి, అంటే మానవ మాతృలు రచించినవి కాదు అని అర్థం. అందుకే వీటిని ఏమంటాము? అపౌరుషీయాలు అంటాం మనం. అపౌరుషీయాలు అని వేటిని పిలుస్తాము అంటే ఈ యొక్క వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తుల్ని పిలుస్తాం. మరి సార్ ఇంకొక 4 ఉన్నాయి, అవేంటి సార్? ఓకే, రైట్. వేదంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు. ఇవి స్వయాన ఋషుల ద్వారా రచించబడ్డాయి. ఋషులు అంటే అరణ్యాల్లో ఉండేటువంటి మహామునులు, గొప్ప గొప్ప వ్యక్తులు, తపస్సీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా రచించబడ్డాయి. అందుకే వీటిని ఏమంటారంటే పౌరుషయాలు అని పిలవడం జరుగుతుంది. పౌరుషయాలు. వీటిని పౌరుషయాలు అంటే వాటిని పౌరుషయాలు అంటాము. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 8 ఏవైతే ఉన్నాయో ఈ 8ట్లో 4ని శృతి సాహిత్యం అని, మరో 4ని స్మృతి సాహిత్యము అని పిలుస్తున్నాం మనం. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్, క్లియర్. మరి మనం చరిత్రని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, మొదటగా ఆర్యుల నాగరికత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మొదటగా మనకి 8 ఏంటి? బహుశా ఈ 8 నేను చెప్పాలి అంటే నా వయస్సు, నా అనుభవము, నా జ్ఞానము 2 కూడా చాలవు. ముందులే ఒప్పేసుకుంటున్నా. లేదో రేపో ఎల్లుండో మొదలుపెట్టి ఒక 1 వీక్లో వీడి గురించి చెప్పమన్నా చెప్తున్నా. నా వయస్సు, నా అనుభవం చాలదు బేసిక్గా. ఎందుకంటే మహాజ్ఞానం ఇది మనకి. వేదాలు, ఉపనిషత్తులు, మనము అట్లీస్ట్ ఇందులో ఉండేటువంటి ఒక పాయింట్, ఒక నీటి బొట్టు భగవద్గీత ఒక్క ముక్క కూడా మనకి చెప్పుకోలేం బయట. అంటే నా వయసు, నా అనుభవం చాలదు అంటే ఇది ఒక మహాసముద్రము ఈ వేద సాహిత్యం అనేది. అదేదో ఒక హిస్టరీ బుక్కో, లేదా ఒక పాలిటీ బుక్కో, ఒక జోగ్రఫీ బుక్కో అంటే ఒక 1 మంత్లో ఫినిష్ చేస్తానమ్మా, నాకు ఒక 400, 500 ఫీజు కట్టండి, లేదా ఒక 20,000 రూపాయలు, 15,000 ఫీజు కట్టండి, ఇవి నేను చెప్పేస్తానని చెప్తా. సార్ నాకు వేద సాహిత్యము అనేది చెప్పండి అంటే చెప్తున్నా కదా, నేను చెప్పలేను. ఎందుకంటే అంత మహాద్భుతం, మహాసంద్రము ఏంటి అంటే ఈ వేదాలు. సో మరి ఎట్లా సార్ అంటే నాకున్నటువంటి అనుభవం, నేను నేర్చుకున్నటువంటిది, మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే యూజ్ అయ్యేటువంటి ఈ వేద సాహిత్యాన్ని నేను మీతో ఒక సుమారుగా ఒక 1 అవర్ డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాను నేను. కాబట్టి ఒకటి మీరు హెడ్డింగ్ పెట్టేసుకోవాలి. ఈ వేద సాహిత్యంలో మొదటిది మనం దేని గురించి మాట్లాడాలి? మనకి వేదాలు గురించి అనేది మాట్లాడాలి. సో మీరు హెడ్డింగ్ పెట్టేసుకోండి, వేదాలు. ఫస్ట్ వన్ ఏంటి? మనకి వేదాలు అంటున్నాం మనం, వేదాలు. సో మీ అందరికీ తెలుసు వేదాలు అంటే ఇంకా పర్టికులర్గా మీకు చెప్పాల్సిన పని లేదు, అవసరం అంతకంటే లేదు. ఏంటి ఉంటాయేమో వేదాలు, ఎన్ని రకాలుగా ఉంటాయి మనకి? సో వెరీ గుడ్, చాలామంది ఆన్సర్ ఇస్తున్నారు. ఋగ్వేదము అంటున్నాం మనం, ఋగ్వేదము. సో వేదాలు 4, అందులో మొదటిది మనకేంటి అండి? ఋగ్వేదము అనేసి అంటున్నాం మనం, ఋగ్వేదము. ఇక ఋగ్వేదము తర్వాత మనకి
యజుర్వేదము అంటాం మనం. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకి యజుర్వేదము. సెకండ్ వన్ యజుర్వేదము. ఇక 3 మనకి తెలుసు సామవేదము. సామవేదము. ఇక 4 మనకు తెలుసు అధర్వణ వేదము. అధర్వణ. సో అధర్వణ వేదము. ఇవే కదా మనకి వేదాలు. ఇందులో వేదాలు దాని యొక్క ఇంపార్టెన్సీ గురించి మాట్లాడితే మనం అద్భుతమైనటువంటి విశ్లేషణ చేయకుండా జస్ట్ వాట్ ఈజ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమడుగుతాడు, అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే ఏముంటాయి సార్ ఈ యొక్క ఋగ్వేదంలో ఏముంటాయి? ఋగ్వేదంలో ప్రధానంగా 1028 శ్లోకాలు అనేవి ఉంటాయి మనకి. సో 1028 శ్లోకాలు. దీన్ని మనం ప్రార్థనలు అని కూడా అనొచ్చు. 1028 శ్లోకాలు ప్రార్థనలు అనొచ్చు. అంటే ఏంటి అంటే, సో మనం ఎవరినైతే పూజించాలో ఆ దేవుడి పేరు, ఆ దేవుడి యొక్క శ్లోకాలనే చదివాలి బేసిక్గా. ఇప్పుడు బేసిక్గా ఒక వివాహమైనటువంటి ఒక జంటకు పిల్లలు లేరు. సో ఆ అప్లికేషన్ అనేది సంతాన లక్ష్మికి అనేది వెళ్ళాలి. చాలామంది ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు. సో వరుణ దేవుడికి అనేది అప్లికేషన్ పెట్టాలి. ఓ వరుణ దేవుడా మాకు కాస్త వర్షాలు కురిపింపజేయు అనేసి. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే అగ్నిదేవుడు, వరుణ దేవుడు, సంతాన లక్ష్మి, ఇట్లా నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి మనకి. ఈ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వారి యొక్క శ్లోకాలు, అంటే ఏ దేవుడికైతే మనం పఠిస్తున్నామో మనసులో ఆ దేవుడినే ఇక్కడ మనం ఏం చేయాలి, శ్లోకాల్ని ప్రార్థించాలి. ఓకే రైట్. ఇవి మనకి హిందూ మతంలో చాలా ఇబ్బడి ముబ్బడిగా తెలుస్తూ ఉంటాయి. బేసిక్ ఏ దేవుడి కాడికి వెళ్తే ఏ కోరిక తీరుతుందో హిందూ మతాల వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దేవుళ్ళకు సంబంధించినటువంటి శ్లోకాలు, దేవుళ్ళకు సంబంధించినటువంటి ప్రార్థనల గురించి చెప్పేదే మనకేంటి, ఋగ్వేదము. ఒక మాటలో చెప్పాలంటే. ఓకే, మరి ఎన్ని శ్లోకాలు ఉంటాయంట? 1028. ఇందులో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకము లేదా ప్రార్థన ఏది అంటే గాయత్రీ మంత్రము. గుర్తుపెట్టుకోవాలి, గాయత్రీ మంత్రం. సో గాయత్రీ మంత్రంలో ప్రధానంగా ఏ దేవతను పూజిస్తారు అంటే సావిత్రి అనేటువంటి ఒక దేవతను పూజించడం జరుగుతుంది. మనకి ఋగ్వేదంలో కల్లా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ప్రార్థన గాయత్రీ మంత్రము. సో మీకు చాలా అంతమందికి తెలుసు, ఈ వీడియో చూస్తున్న హిందువులకు కానీ వీళ్ళకి కానీ. ఈ గాయత్రి మంత్రము ఎవరి గురించి ప్రార్థించడం జరుగుతుంది అంటే సావిత్రీదేవి గురించి అనేది ప్రార్థన చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఋగ్వేదంలో సుమారుగా 10 చాప్టర్స్ అనేవి ఉంటాయండి. వాటిని మండలాలు అని పిలుస్తున్నాం మనం. 10 మండలాలు అనేవి ఈ ఋగ్వేదంలో అనేవి ఉంటాయి మనకి. 10 మండలాలు. ఇందులో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది ఏంటంటే 10వ మండలము దేని గురించి చెప్తుందంటే పురుష సుయాక్తము గురించి అనేది చెప్తుంది. సో పురుష సూక్తము గురించి అనేది చెప్పేది ఏంటి అంటే మనకి ఈ 10వ మండలము. మరి సార్ 10వ మండలం ఇంపార్టెంట్ అంటున్నారు, పురుష సుయుక్తం అంటున్నారు, ఏంటి సార్ దేని గురించి చెప్తుంది పురుష సుయుక్తం అంటే? సో భారతదేశంలో ఈరోజు ఉండేటువంటి కుల వ్యవస్థకు కారణము. సో భారతదేశంలో ఉండేటువంటి ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ కుల వ్యవస్థ గురించి ప్రస్తావించింది ఏంటంటే ఈ 10వ మండలమైనటువంటి పురుష సుయుక్తము అనేది ప్రస్తావించడం జరిగింది. అంటే కుల వ్యవస్థ ఆవిర్భావము ఏ విధంగా జరిగింది? సో ఈ పురుష సుయుక్తం ప్రకారంగా ఎలా ఉంటుందంటే, సో ఈ యొక్క కులాలు పుట్టడానికి కారణము మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త బ్రహ్మ. సో ఈ బ్రహ్మ యొక్క తల ఏదైతే ఉంటుందో ఆ తల నుండి బ్రాహ్మణుడు అనేవాళ్ళు పుట్టారు. సో బ్రహ్మ యొక్క భుజాలు అనేవి ఉంటాయి, షోల్డర్స్ అంటాం మనం. ఈ షోల్డర్స్ నుండి ఎవరు పుట్టారంటే క్షత్రియులు అనేవాళ్ళు పుట్టడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మ యొక్క టైల్స్ అంటే తొడల నుండి సో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరంటే మనకి వైశ్యులు అనేది పుట్టడం జరిగింది, వైశ్యులు. సో బ్రహ్మ యొక్క పాదాల నుండి పుట్టినటువంటి వ్యక్తులు ఎవరంటే శూద్రులు అనేది పుట్టడం జరిగింది.
ఇలా భారతదేశంలో ఈరోజు ఉండేటువంటి కుల వ్యవస్థకు కారణము ఏమిటి అంటే ఈ 10వ మండలంలో ఉండేటువంటి కుల వ్యవస్థ యొక్క వర్గీకరణ అనేది కారణము. సో ఇప్పుడేమంటాడు, ఈ యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అనేవాళ్ళు అగ్రకులానికి చెందిన వాళ్ళు. ఇక్కడ ఉండేటువంటి ఈ వైశ్యుడు అనేవాడు క్షీణ కులానికి చెందినవాడు. ఈ శూద్రుడు పై ముగ్గురు వ్యక్తులకు అనేది సేవ చెయ్యాలి. కాబట్టి ఇది కుల వ్యవస్థ అని పురుష సూక్తంలో ఉంది. ఇజ్ ఇట్ కరెక్ట్? అరే ఈడికి 2 కాళ్ళు 2 చేతులు 1 ముక్కు ఉంటుంది, నాకు 2 కాళ్ళు 2 చేతులు 1 ముక్కే ఉంది. సో శూద్రుడు ప్రశ్నిస్తున్నాడు, నేనెందుకు మీకు సేవ చెయ్యాలి అనేసి. అంతే కదా, ఇక్కడ వీడు మానవుడే, బ్రాహ్మణుడు మానవుడే, క్షత్రియుడు మానవుడే, వైశ్యుడు మానవుడే, శూద్రుడు మానవుడే. నేనెందుకు నీ కింద నేను ఉండాలి, నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను అని శూద్రుడు ప్రశ్నిస్తే, సో మళ్ళీ మీకు ఆన్సర్ చెప్పాను దానికి. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటి, ఇది మేము చేసింది కాదు, స్వయానా దేవుళ్ళే చెప్పారు. ఎందుకంటే వేదాల్ని మనం ఏం చెప్పాము, సో వేదాలు అంటే స్వయానా దేవుళ్ళతో రచించబడ్డాయి. కాబట్టి ఈ 4గిటిని మనం ఏమంటున్నాం, శృతి సాహిత్యము అనేసి అంటున్నాం. మనం శృతి సాహిత్యం అంటే స్వయానా ఈ వర్గీకరణ మేము చేసింది కాదు, దేవుళ్ళే చేశారు. ఇక మరి క్వశ్చను లేదు, దానికి ఆన్సరు లేదు. అంటే దేవుళ్ళే చేశారంటే దానికి క్వశ్చన్ ఏముంటుంది ఇంకా. కాబట్టి అట్లా మనకేంటంటే ఈ 3 కులాల వాళ్ళు, అగ్ర కులానికి చెందిన ఈ ముగ్గురు ఎవరిని అణిచివేసేటువంటి పరిణామక్రమం మొదలయ్యింది అంటే కుల వ్యవస్థలో శూద్రుల్ని అణిచివేసేటువంటి విధానం ప్రారంభమైంది. ఎప్పుడో చరిత్ర పుట్టినప్పుడు ప్రారంభమైంది, వేద సాహిత్యంలోనే ప్రారంభమైంది. సో ఈ దేశం ప్రారంభమైనప్పుడే కుల వ్యవస్థ అనేది ప్రారంభమైంది. అటువంటి కుల వ్యవస్థ గురించి చెప్పేది పురుష సూక్తం. పురుష సూక్తం ఎక్కడ ఉంటుంది, 10వ మండలం ఎక్కడ ఉంటుంది అంటే ఋగ్వేదంలో అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఋగ్వేదానికి సంబంధించినటువంటి స్టోరీ. మనకి అర్థమైంది అనుకుంటున్నాను. ఋగ్వేదం మీకు చాలా క్లారిటీగా ఇందులో ఎన్ని ప్రార్థనలు ఉంటాయి, ఏంటి ఇంపార్టెంట్, ఏ దేవుడు, ఎన్ని చాప్టర్స్ అనేవి ఉంటాయి, ఏం చెప్తుంది, ఏంటి కథ అనేది చెప్తుంది. ఇప్పుడు ఈజ్ ఇట్ క్లియర్? ఋగ్వేదం అనేది క్లియర్ కదా మీకు. ఇక రెండోది ఏమని చెప్తున్నాం మనం, సెకండ్ వన్ ఇది యజుర్వేదము గురించి అనేది చెప్తున్నాం మనం. యజుర్వేదము, సో యజుర్వేదము అనేసి అంటున్నాం మనం. సో యజుర్వేద ఏంటి, యజుర్వేద అసలు యజుర్వేదము అంటే ప్రధానంగా దేని గురించి చెప్తుంది మనకి. సో యజుర్వేదము అనేది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది మనకి. ఒకటి శుక్ల యజుర్వేదము అని అంటారు మనకి, 2 కృష్ణ యజుర్వేదము అని పిలవడం జరుగుతుంది. కృష్ణ యజుర్వేదము అని అంటాం మనం. శుక్ల యజుర్వేదము మరియు ఇంకా ఏంటి, కృష్ణ యజుర్వేదం. శుక్ల అంటే వైట్, అంటే మంచికి చిహ్నము అని అర్థము. సో కృష్ణ అంటే బ్లాక్, చెడుకు చిహ్నము అని అర్థం. మరి యజుర్వేదము అనేది ప్రధానంగా దేనికి సంబంధించిందంటే మనకి రిచువల్స్కి సంబంధించిందండి. రిచువల్స్ అంటే యజ్ఞ యాగాలకు సంబంధించింది. మనకి యజ్ఞ యాగాలు ఏవైతే ఉంటాయో ఆ యజ్ఞ యాగాలకు సంబంధించింది ఏంటి అంటే మనకి ఈ యొక్క యజుర్వేదము అనేసి అంటున్నాం. యజ్ఞ యాగాలకు సంబంధించింది కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదము. ఇది ప్రధానంగా యజ్ఞ వేదాలు, రిచువల్స్ గురించి, కర్మకాండల గురించి. అర్థమైందా? అదేవిధంగా ఏదైనా ఒక దేవుడిని ప్రార్థన చేసేటప్పుడు యజ్ఞం ద్వారా ప్రార్థన చేయడం. ఎందుకంటే మీకు చెప్పాను, ఋగ్వేదంలో ఓన్లీ ప్రార్థనలు మాత్రమే ఉంటాయి, లేదా శ్లోకాలు మాత్రమే ఉంటాయి. ఆ శ్లోకాలు అనేది చదువుతునేటప్పుడు పర్టికులర్గా ఆ దేవుడికి సంబంధించినటువంటి యజ్ఞాన్ని తలపెట్టాలి. ఒక జంటకు సంతానము లేదు, సంతాన లక్ష్మికి అనేది యజ్ఞం చేయడం మొదలు పెట్టాలి. అదేవిధంగా వరుణదేవుడు యజ్ఞం చేయాలి. ఈ మధ్యకాలంలో ఏదో ఒక మూవీ కూడా వచ్చిందండి, హరిహర వీరమల్లు, మీరు చూసే ఉంటారు. అందులో వర్షం కోసం యజ్ఞం చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద మూవీ అనుకోండి. కానీ వాస్తవంగా ఒకప్పుడు భారతదేశంలో ప్రతి చిన్న విషయానికి యజ్ఞయాగాలు ఉండేవి. అయితే తరువాత కాలంలో ఈ యజ్ఞయాగాలు అనేవి ఇప్పుడుకి నశించిపోయాయి.
దానికి గల రీజన్స్ ఏంటి అనేవి ఉన్నాయి మనకి. ఎందుకంటే యజ్ఞయాగాలు అనేవి భారతదేశంలో తర్వాత మనకి దీని మీద వ్యతిరేకత అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది? యజ్ఞవేదాల్ని ఎందుకు వ్యతిరేకించారు అంటే, ఒకటి ఒకటి ఖర్చుతో కూడినటువంటిది. ఒకటి ఏంటి? ఎక్స్‌పెన్సెస్, మోర్ ఎక్స్‌పెన్సెస్ అండి. ఒక మధ్య తరగతి వాడు ఈరోజు వివాహము అనేటువంటి ఒక యజ్ఞం అనేది తలపెట్టినప్పుడు ఆ అప్పు తీర్చడానికి అతని జీవితకాలం కూడా చాలదు. ఈజ్ ఇట్ రైట్? నేను చెప్పింది రైటా? రాంగా? ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంటే యజ్ఞయాగాలనేవి ఖర్చండి. అంటే ఒక వ్యక్తి అనేది ప్రధానంగా ఒక మనిషి చివరి యొక్క విధానం ఏంటి? మోక్షము పొందడం. ఒక వ్యక్తి మోక్షం పొందాలి అంటే సుమారుగా అతని జీవితంలో ఊంబ్ టు టూంబ్ అంటే తల్లి యొక్క గర్భం నుండి సమాధి గర్భంలోకి వెళ్ళినప్పటికీ ఒక 16 యజ్ఞాలు అనేవి చెయ్యాలి. ఎప్పుడైతే ఈ 16 యజ్ఞాలనేవి చేస్తాడో ఆ వ్యక్తి మోక్షాన్ని పొందడం జరుగుతుంది. మరి ఆ 16 యజ్ఞాలు చేసిన తర్వాత పొందేటువంటి మోక్షం ఏదైతే ఉంటుందో అది జీవితానికి సార్థకం అని నేను చెప్పలేదు. పురాణాలనేవి చెప్తున్నాయి. ఆ పురాణాలు ఆ యజ్ఞాలు చేయడం కోసమే ప్రధానంగా 16 యజ్ఞాలు. ఈ యజ్ఞాలనేవి ఎందుకు తిరస్కరణ గురయ్యాయో చెప్తున్నాం. ఒకటి ఏంటి? ఖర్చుతో కూడుకున్నవి. 2 భక్తి. రెండోదేంటి? భక్తి అండి. యజ్ఞం చేయడానికి ఎవరు ఉండాలి మనకి? ఒక పురోహితుడు అనేది ఉండాలి. యామ్ ఐ రైట్? ఒక పురోహితుడు ఉంటారు. ఈ పురోహితుడు ఎవరైతే ఉంటారో మనకి ఈ భక్తి అంటే పురోహితుడు ఎవరైతే ఉంటాడో ఈ పురోహితుడు అనేవాడు ఈ పురోహితుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో వాడు మిడిల్ మ్యాన్గా ఉంటాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రతాప్ అనే నేను నా ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవ్వాలి. పంతులు గారు ఏదైనా ఒక యజ్ఞం ఉందంటే, బాబు ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం అనేది ఉంది, నువ్వు ఒక 20,000 ఒక రూపాయి తీసుకురా, అద్భుతమైనటువంటి యజ్ఞాన్ని నేను చేస్తాను, ఆటోమేటిక్గా నీ ఇన్స్టిట్యూట్ అనేది చాలా పైకి అనేది తారాస్థాయికి అనేది డెవలప్మెంట్ అవుతుంది అని చెప్తాడు. అంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఎవరి దగ్గర దొరుకుతుందో తెలుసా? ఆ పురోహితుడి దగ్గరికి వెళ్తే దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ పురోహితుడు అంటే మిడిల్ మ్యాన్ అని అర్థం. నాకు దేవుణ్ణి పూజిస్తున్నాను, నాకు దేవుడికి మధ్య ఇతను అనేది ఉంటాడు. అంటే భక్తి యొక్క మార్గము వే ఆఫ్ మనకి ఈ స్పిరిచువాలిటీకి యజ్ఞయాగాలు అనేవి మిడిల్గా ఉంటాయి. కాబట్టి చాలామంది ఖర్చు, ఈ భక్తి వీటి వల్ల అంటే ఈ దేవుణ్ణి స్వయంగా పూజించేది ఉండదు. పురోహితుడి ద్వారా ఆ మంత్రాల ద్వారా లేదా పురోహితుడి ద్వారా మిడిల్ మ్యాన్గా ఉంటాడు. మన భక్తి అనేది డైరెక్ట్ యాక్షన్లో ఉండదు. కాబట్టి యజ్ఞయాగాలు తరువాత కాలంలో ఏమయ్యాయి అంటే ఒక తిరస్కరణకు అనేవి తిరస్కరణకు అనేవి లోనయ్యాయి మనకి. కానీ యజుర్వేదం పర్టికులర్గా దేని గురించి చెప్తుందంటే యజ్ఞయాగాల గురించి అనేది చెప్తుంది మనకి. నెక్స్ట్ వన్ ఏంటి మనకి? సామవేదము. చాలా సింపుల్ అండి. సామవేదంలో పెద్దగా తెలుసుకోవడానికి మనకి ఏమీ ఉండదు. అంటే ఇక్కడ మనకు ఉండేటువంటి శ్లోకాలు అనేవి ఉంటాయి కదా, 1028 శ్లోకాలు అని మీకు ఎక్కడ చెప్పాను? మీకు ఋగ్వేదంలో చెప్పినప్పుడు చెప్పాను మీకు 1028 శ్లోకాలు ఉన్నాయని. ఈ 1028 ఉండేటువంటి ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మ్యూజికల్ ద్వారా అంటే మ్యూజిక్ ద్వారా అంటే సామ అంటే ఏంటి? సంగీతము అని అర్థం. వేద అంటే ఏంటి? శ్లోకాలు. అంటే 1028 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకేంటి సంగీతము ద్వారా దేవుని దగ్గరికి అనేది తీసుకువెళ్ళడాన్ని కృషి చేసే వేదమే సామవేదం. ఈరోజు మనం చూస్తుంటాం భజనలు అంటాం మనం. అంటే దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు బేసిక్గా దేంతో ప్రార్థించడం జరుగుతుంది? మంత్రాలతో ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని దేవుళ్ళను మీరు చూస్తున్నట్లయితే భజనా కార్యక్రమం అనేది పెడతా ఉంటారు. ఇక్కడ నేనేం చెప్తున్నంటే ఆ భజనా కార్యక్రమాలు ఈ రోజుకు కూడా ఉండడానికి కారణం ఏదంటే సామవేదము. అంటే 1028 ఋగ్వేదంలో ఉండేటువంటి శ్లోకాల్ని ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. సంగీతంలోకి అనేది ట్రాన్స్లేట్ చేశారు. అక్కడ ఏమైతే చెప్తాయో ఇక్కడ అవే అర్థాన్ని ఇస్తాయి. కానీ ఇక్కడ ఏముంటాయంటే మనకి వేదాలు అనేవి ఏంటంటే మనకి సామవేదంలో ఉంటాయి. సామవేదం అంటే మ్యూజికల్ రూపంలో ఉంటాయి మనకి. ఇక లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకేంటి? అధర్వణ వేదము. లాస్ట్ వన్ ఏంటి మనకి? అధర్వణ వేదము. ఈ అధర్వణ వేదాన్ని సుమారుగా
20 చాప్టర్స్గా 20 ఖండాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఎన్ని శ్లోకాలు అనేవి ఉంటాయంటే 711 శ్లోకాలు అనేవి ఉంటాయి. 20 చాప్టర్స్ 711 అనేవి మనకి ఏంటంటే శ్లోకాలు అనేవి ఉంటాయి మనకి. మరి దేని గురించి చెప్తుందంటే మంత్రతంత్రాల గురించి, భూత ప్రేతాల గురించి, పిశాచుల గురించి అనేది చెప్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే డార్క్‌నెస్ గురించి చెప్తుందండి. డార్క్‌నెస్ అనే పదం వాడకూడదు ఇక్కడ. బట్ నేను ఏంటంటే భూత ప్రేతాలు ఇవి ఉంటాయి కదా మనకి. మనకేంటి మంత్రతంత్రాలు అంటారు. సో వాటి గురించి ఉపయోగించేవి ఏంటి అంటే మనకి ఈ అథర్వణ వేదం. ఇలా మనకి చరిత్రలో ప్రధానంగా వేద సాహిత్యంలో ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం అనేది చరిత్రకారులు దేని ద్వారా అందించారు, ఆర్యులు దేని ద్వారా అందించారంటే వేదాల ద్వారా అందించారు. ఆ వేదాలే మనకేంటి 4. ఒకటి ఋగ్వేదము, 2 2 మనకేంటి యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఇక వేదాలు తర్వాత ప్రధానంగా మనకు ఉండేవి ఏంటి అంటే అరణ్యకాల గురించి అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ మనకి అరణ్యకాలే కదా. అరణ్యకాల తర్వాత బ్రాహ్మణాలు. సో బ్రాహ్మణాల తర్వాత ఉపనిషత్తులు అనేసి అంటాం మనం. అరణ్యకాలు అంటారు మనకి. ఏంటి సార్ ఈ అరణ్యకాలు అంటే ఏంటి మనకి? అరణ్యకాలు లేదా బ్రాహ్మణాలు. ఇక్కడ మీకు ఆబ్లిక్ కూడా పెట్టి రాస్తాను బ్రాహ్మణాలు అనేసి. ఎందుకంటే ఈ అరణ్యకాలు లేదా ఈ బ్రాహ్మణాలు 2 ఒకటేనండి మనకి. ఈ 2 కూడా ఎన్ని ఉంటాయంటే ఒక 7 అనేవి ఉండడం జరుగుతుంది. 7 అనేవి ఉంటాయి అరణ్యకాలు, బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలు అంటే ఏంటంటే యజ్ఞాలు గురించి అనేవి చెప్తుంది. అంటే యజ్ఞం ఏ విధంగా చేయాలి. అరణ్యకాలు అంటే ఏంటి అంటే మనకి ఋషులు, మునులు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే అరణ్యాల్లో నివసించే ఋషులు, మునులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా రచించేవే ఏంటంటే ఈ అరణ్యకాలు అనేవి ఉంటాయి మనకి. ఈ అరణ్యకాలు అంటే ఈ అరణ్యకాలు, బ్రాహ్మణాలు అనేవి 7 ఉంటాయి. ఏంటి సార్ అరణ్యకాలు, బ్రాహ్మణాలు 7 అంటే సో అందులో మీ అందరికీ తెలుసు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలాసార్లు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఐత్రాయ బ్రాహ్మణం. ఐత్రాయ బ్రాహ్మణం చాలా ఎక్కువ సార్లు మనకు అడుగుతున్నటువంటి ప్రశ్న అండి. ఐత్రాయ బ్రాహ్మణం. ఇక్కడ నేను బ్రాహ్మణమేనే రాస్తున్నాను. అరణ్యకాలు 7 ఏవి అనేప్పుడు లాస్ట్లో ఐత్రేయ అరణ్యకం అనే పదం వస్తుంది. అందుకే ఇక్కడ ఐత్రేయ బ్రాహ్మణము లేదా అరణ్యకము అంటారు. చాలా ఫేమస్ అండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో చాలాసార్లు మనకు అడిగినటువంటి ప్రశ్న ఇక్కడ మనకి. సో మనది ఆంధ్ర రాష్ట్రము కదా. ఆంధ్ర అనేటువంటి పదము మొట్టమొదటిసారిగా ఏ బ్రాహ్మణంలో ఉంది అంటే మనకి ఐత్రాయ బ్రాహ్మణంలో అనేది ఉండడం జరుగుతుంది. సో ఆంధ్ర అనేటువంటి పదం మొట్టమొదటిసారిగా ఏ బ్రాహ్మణంలో ఉందంటే ఐత్రాయ బ్రాహ్మణం. సో ఐత్రాయ బ్రాహ్మణం దేని గురించి చెప్తుంది సార్? ఐత్రాయ బ్రాహ్మణం దేని గురించి చెప్తుందంటే దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి అంటే సౌత్ ఇండియాలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి జాతుల గురించి లేదా అనేక రకాలైనటువంటి తెగల గురించి అనేది, జాతులు అనకూడదు, అనేక రకాలైనటువంటి తెగలు, దక్షిణ భారతదేశంలో ఉండే అనేక రకాల తెగల గురించి చెప్పేది ఏంటంటే ఐత్రేయ బ్రాహ్మణం. సో ఐత్రేయ బ్రాహ్మణం ప్రకారంగా మన యొక్క దక్షిణ భారతదేశంలో కళింగ అనేటువంటి ఒక తెగ, పులింద అనేటువంటి ఒక తెగ, మతిబా అనేటువంటి తెగ, సవర అనేటువంటి తెగ, ఆంధ్ర అనేటువంటి ఒక తెగ, ఇత్యాది అనేటువంటి ఒక తెగ. చూడండి, కళింగ, పులింగ, సవర, ఇత్యాది, ఆంధ్ర అనేటువంటి ఇటువంటి తెగలు అనేవి దక్షిణ భారతదేశంలో ఉన్నాయి అని ఏ బ్రాహ్మణకము అనేది మనకు చెప్తుందంటే ఐత్రాయిక బ్రాహ్మణం. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన పదం ఏంటంటే మొట్టమొదటిసారిగా ఆంధ్ర అనేటువంటి పదము ఆంధ్ర అనేటువంటి పదము ఎక్కడ నుండి రావడం జరిగిందంటే ఐత్రేయ బ్రాహ్మణం నుండి రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్ అడిగాడు ఫేమస్ క్వశ్చన్. కళింగ, పులింద, సవర, ఆంధ్ర ఇటువంటి పదాలన్నిటిలో ఆంధ్ర అనే పదాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఆంధ్రులు అనేటువంటి తెగ లేదా ఆంధ్ర అనే మొట్టమొదటి పదం మనకి ఎక్కడ ఉందంటే ఐత్రేయ బ్రాహ్మణంలో ఉండడం జరిగింది. ఇది మనకి ఐత్రేయ బ్రాహ్మణం. ఐత్రేయ బ్రాహ్మణం తర్వాత మనకి కౌశితికి బ్రాహ్మణం అనేసి అంటాం మనం. కౌశితికి. సో ఐత్రేయ బ్రాహ్మణం తర్వాత మనకి ఏంటంటే కౌశితికి బ్రాహ్మణం అనేసి అంటాం. కౌశితికి బ్రాహ్మణం.
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మిగతావన్నీ కూడా మనకి వేదాలకు అనుబంధాలుగా రచించబడ్డాయి. అంటే ఈ ఐత్రేయి బ్రాహ్మణం గురించి, కౌశికి బ్రాహ్మణం గురించి ఆల్రెడీగా మనకి ఎక్కడ ఉంటుందంటే ఋగ్వేదంలో ఉండడం జరుగుతుంది. ఋగ్వేదంలో ఉంటుంది. ఐత్రేయ బ్రాహ్మణము, కౌశికి బ్రాహ్మణము ఈ రెండు కూడా ఋగ్వేదంలో అనేవి ఉంటాయి మనకి. రైట్. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శతపథ బ్రాహ్మణము. శతపథ. సో శతపథ బ్రాహ్మణము అని అంటున్నాం మనం. ఈ శతపథ బ్రాహ్మణము, సో శతపథ బ్రాహ్మణం తర్వాత తైత్తిరీయ బ్రాహ్మణము అని అంటున్నాం. తైత్తిరీయ. సో శతపథ బ్రాహ్మణము మరియు తైత్తిరీయ బ్రాహ్మణము ఈ రెండు కూడా మరొక బ్రాహ్మణాలు. సో ఇవి మనకి యజుర్వేదానికి సంబంధించినవి. యజుర్వేదానికి సంబంధించినటువంటి బ్రాహ్మణాలు ఏంటంటే శతపథ బ్రాహ్మణము, తైత్తిరీయ బ్రాహ్మణము అనేసి అంటున్నాం మనం. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే తాండ్యమాన బ్రాహ్మణము. తాండ్యమాన. సో తాండ్యమాన బ్రాహ్మణము అని అంటున్నాం. తాండ్యమాన బ్రాహ్మణము. మరొకటి ఏంటంటే తైమినియ బ్రాహ్మణము. తైమినియ. సో తైమినియ బ్రాహ్మణము, తాండ్యమాన బ్రాహ్మణము, తైమినియ బ్రాహ్మణము. సో ఈ రెండు కూడా మనకి దేనికి సంబంధించినవంటే సామవేదానికి సంబంధించినవి. అంటే సామవేదం వీటి గురించి అనేది చెప్తుంది. ఇక లాస్ట్ వన్, సెవెంత్ వన్ గోపాద బ్రాహ్మణము. గోపాద బ్రాహ్మణము ఇది ప్రధానంగా మనకి ఏంటంటే అధర్వణ వేదం గురించి అనేది చెప్తుంది. అధర్వణ వేదం. గోపాద బ్రాహ్మణము అనేది అధర్వణ వేదం. అంటే ఇక్కడ చెప్పడానికి ఏమీ క్లారిటీ అనేది ఉండదు. 7 బ్రాహ్మణాలు, ఈ బ్రాహ్మణాలని అరణ్యకాలు అంటారు. వీటిని ఋషుల ద్వారా అనేది రచిస్తే అరణ్యకాలని. అదేవిధంగా కొంతమంది ఇక్కడ మనకి ఏదైతే యజ్ఞయాగాలు ఎలా ఉండాలి, ఏ విధంగా చేయాలి అనేవి చెప్పేవి ఏంటంటే ఈ బ్రాహ్మణాలు. సో ఇలా మనకి ఆల్రెడీగా వేదాల్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి వీటిని. కాబట్టి ఈ అరణ్యకాలు, బ్రాహ్మణాలు ఈ రెండు కూడా మనకు కంప్లీట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ వన్ మనకి ఏమున్నాయంటే ఉపనిషత్తులు అని పిలవడం జరుగుతుంది. ఉపనిషత్తులు. సో వీడియో కొంచెం మనకి లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడితో మీకు స్టాప్ చేసి తర్వాత మీకు ఉపనిషత్తుల గురించి, మిగతా విషయాల గురించి అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, అర్థమైంది కదా. వేదిక్ పీరియడ్లో ఫస్ట్ ఇది నేర్చుకోవాలమ్మా. నేను చెప్పింది మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత మీకు క్లారిటీ అనేది వస్తుంది. మీకు క్లారిటీ అనేది వచ్చిన తర్వాతనే మనం చదవడం మొదలు పెట్టాలి. ఈ వేద సాహిత్యం గురించి తెలుసుకోకంటే నేను డైరెక్ట్గా ఎంసీక్యూస్కి వచ్చి చదువుతాను, నేను డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ సారిచ్చే నోట్స్ చదువుతానంటే అవ్వదు. ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలి, వేద సాహిత్యం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు హిందూ మతం యొక్క పునాదులు దీని మీద నిలబడ్డాయి మనకి. కాబట్టి ఆర్యులు అందించినటువంటి ఈ సాహిత్యం చాలా గొప్ప సాహిత్యం అండి. ఆ రోజుల్లో చూడండి, యజ్ఞాలు కానీ, స్త్రీలకు ఇచ్చేటువంటి గౌరవం కానీ, బుక్స్ కానీ, ఇవన్నీ మనం మాటలతో వర్ణించేటువంటి విషయాలు కాదు. చెప్పాను కదా ముందుగానే, దానికి నా అనుభవం కానీ నా వయస్సు కానీ చాలదు. ఇది చాలా క్లారిటీగా ఉంటాం మనం ఈ విషయాల్లో. కాబట్టి ఆ వేదికలో మనకు తెలిసినంతవరకు కొంతవరకు నేర్చుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం అడుగుతున్నాడు ఆ ఏరియాస్ని ఫోకస్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ మనం మొదలు పెట్టుకుంటూ వెళ్దాం చదువుకోవడం. రైట్, ఇదండి మనకి వేదిక్ కేజ్కి సంబంధించి. ఇది ఫస్ట్ వీడియో అనుకుంటున్నా. సో సెకండ్ వీడియో మళ్ళీ మరి కొంచెం మీకు దీనికి కంటిన్యూషన్ వేద సాహిత్యం అయిన తర్వాత పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్ కొని వెళ్దాం. ఓకే రైట్. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.